బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ప్రశాంత్ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్ని ఎందుకు జైల్లో పెట్టారు? తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్ తనని తాను రైతు బిడ్డగా చెప్పుకున్నాడు. అలా తన ఇన్స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్ బాస్ షోలో కామన్ మ్యాన్ అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌస్ లో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలీలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతుతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్ ఫ్యాన్స్ ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటల్ని లెక్క చేయకుండా పంపించేసినా సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో అతడి అభిమానులు రెచ్చిపోయారు, వీరంగం సృష్టించారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధితుడిగా ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. రీసెంట్ గానే ప్రశాంత్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. 4 రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్ పై బయటకొచ్చాడు. ఇతన్ని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలా మంది వచ్చారు.